Hello guys, foodies. I am one of the foodie. So creamy pasta or cheesy pasta ఎలానో చూద్దాము. కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి లిస్ట్. ఫోటోలో అక్కడ ఉన్నది బ్రెయిన్ ఫ్రై అనమాట. సో ఫస్ట్ బోన్లెస్ చికెన్, క్యాప్సికమ్ చాప్డ్ వన్, ఆనియన్ చాప్డ్ వన్, ఇంకా చీజ్ గ్రేటెడ్ మంచిగా గ్రేట్ చేసుకోవాలా. అండ్ సాల్ట్ వాటర్లో బాయిల్ చేసిన ఇది స్వీట్ కార్న్, ఇంకా ఆరిగానో అండ్ పిజ్జా సెస్ని. ఫస్ట్ పెంకలో వేడి పెంకలో ఆయిల్, దెన్ బోన్లెస్ చాప్డ్ చికెన్ ఫ్రై చేయాలా. కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, సిమ్లో ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ చికెన్ పచ్చడి చేసినట్టు చేయొద్దు, రెడ్ డిష్గా. సో అది అట్లా వెళ్ళిపోయిన తర్వాత డోంట్ యాడ్ అల్లం పేస్ట్ అండ్ ఆల్, చూపిస్తున్నట్లే చెయ్యండి. టేస్ట్ చాలా యమ్మీ అండ్ సూపర్గా ఉంటుంది. చూసారా, వాటర్ అంతా వెళ్ళిపోయింది. సో అప్పుడు ఒక చెంచాతో తీసుకొని పక్కకు పెట్టుకోండి. బయట ఇప్పుడు నుంచి చూపించే పాస్తా చిన్న బౌల్ 180-200 ఉంటుంది ఎక్కడైనా కూడా. కానీ మనం ఇంట్లో ఒక 2000 కాస్ట్ది ఒక 200-300లో చేసేసుకోవచ్చు ఒక్క ప్లేట్ది చాలామందికి. ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తే. సో కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ ఆయిల్, దెన్ బటర్, లిటిల్ బిట్ బటర్ అండ్ చీజ్ మెయిన్ అనమాట క్రీమీ టెక్స్చర్కి. అండ్ కార్న్ఫ్లోర్ కూడా మెయిన్. సో ఆయిల్లో బటర్ అట్లా మెల్ట్ చేసుకోండి చూపిస్తున్న విధంగా. దెన్ ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి. దెన్ యాడ్ లిటిల్ బిట్ చీజ్. మనం మళ్ళీ యాడ్ చేస్తాం, కానీ ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూ పోతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. లైక్ ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు పెప్పర్ అండ్ సాల్ట్ కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాం కదా, ఆ విధంగానే. సో చూపిస్తున్నట్లు ఆయిల్, దెన్ లిటిల్ బిట్ బటర్, లిటిల్ బిట్ చీజ్. ఇంకొక స్టవ్ మీద పాలు బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ పెంకలో ఇప్పుడు మనం చాప్డ్ ఆనియన్ యాడ్ చేసినాం, చాప్డ్ క్యాప్సికమ్, ఓకే. దెన్ బాయిల్ చేసి గిల్లి పెట్టుకున్న స్వీట్ కార్న్ సాల్ట్ వాటర్లో బాయిల్ చేయాలా, గిల్లేసుకొని వేయాలి. స్వీట్ కార్న్తో చాలా టేస్ట్ మంచిగా యాడ్ అవుతుంది, పిల్లలకి నచ్చుతుంది. క్యాప్సికమ్ పెద్దలకు నచ్చుతుంది. సో స్వీట్ కార్న్ ఇంకా వేసుకున్నా పర్లేదు, మంచిగా ఉంటుంది టేస్ట్. కొంచెం సిమ్లో చేయాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ ఇంకొక స్టవ్ మీద పాస్తా కోసం. వేడి వేడి వాటర్లో కొంచెం సాల్ట్, దెన్ పాస్తా, కొంచెం ఆయిల్ కూడా వేయండి, అంటుకోకుండా ఉంటుంది. కొంచెం లైట్గా పాస్తా బాయిల్ అయిన తర్వాత దాన్ని మనం గిన్నెల్లో జల్లెడ పెట్టుకొని అది కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక దగ్గర ఇది ఫ్రై అవుతుంటే లిటిల్ బిట్ ఆరిగానో వేసుకోండి. ఇలా ఆరిగానో డబ్బా దొరుకుతుంది, మనం ఇంట్లోనే. నావి వీడియోస్ చూడండి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందులో పిజ్జా దోశ నేను చాలాసార్లు చేస్తాను పిల్లలకి ఇంట్లోనే. పిజ్జా బయట ఫుడ్స్ మానేయాలండి, రోజులు బాగాలేవు. సో ఇలా డబ్బా తెచ్చుకుంటే లిటిల్ బిట్ ఆరిగానో, వాటిలో ఆరిగానో, సెస్మీ అని ఉంటుంది. ఇది చిల్లీ ఫ్లేక్స్ బయట ఉంటుంది, నేనైతే ఇంట్లోనే చేసిన. ఎండిమిరపకాయని మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. లిటిల్ బిట్ చిల్లీ ఫ్లేక్స్. సో ఇలా జల్లెడ గిన్నెలో వాటర్ సపరేట్ చేసేస్తే పట్టేస్తే సపరేట్ అయిపోతుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే అతుక్కోకుండా ఉంటుంది, బాగుంటుంది. 2 types ఆఫ్ పాస్తా ఉంటుంది, ఐల్ టెల్ యూ. సో ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా సిమ్లో అవ్వగానే, మరీ కర్రీకి చేసినట్టు ఇట్లా అవ్వద్దు, చూపిస్తున్న విధంగా అవ్వగానే ప్లేట్లో పక్కకు పెట్టుకోండి, ఓకే. అండ్ కమింగ్ టు 2 types ఆఫ్ పాస్తా ఉంటుంది. ప్లెయిన్ది, రోల్ది. బట్ ఐ ప్రిఫర్ రోల్ 1.
బాగుంటుంది రోల్ది. ఆ రోల్స్లో గ్రేవీ ఆర్ వాట్ ఎవర్, టమాటో పాస్తా చేసినా కూడా టమాటో అయితే ఇంకా రోల్స్లో ఇంకా బాగుంటుంది. సో కార్న్ఫ్లోర్ పౌడర్ చూపిస్తున్నట్లు కొంచెం ఆయిల్, దెన్ ఇట్లా కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇంకొంచెం వేయండి కార్న్ఫ్లోర్ పౌడరు. పాలల్లో డైల్యూట్ చేసి వేసినా పర్లేదు, ఇలా ఆయిల్లో వేసినా పర్లేదు. ఓకే, ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ కార్న్ఫ్లోర్, కొంచెం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాలు, ఆ పాలల్లో కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాక ఇంకొంచెం వేసుకోండి. దెన్ డైల్యూట్ ఇట్, దెన్ యాడ్ చేయండి. సో రోల్ పాస్తా అయితే బాగుంటుంది. మై చాయిస్, గో ఫర్ యువర్ చాయిస్. మెనీ పీపుల్ విల్ ప్రిఫర్ ప్లెయిన్ వన్. సో మీ ఇష్టం అది. నా మనం పక్కన పెట్టుకున్నాం కదా పాలు బాయిల్ చేసినవి, యాడ్ దట్ స్లోలీ. యాడ్ చేస్తున్నప్పుడు స్లోగా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. యాజ్ యు నో కార్న్ఫ్లోర్ ఉండలు కట్టుతుంది, అందుకే మనం ఫస్ట్ పాలల్లో డైల్యూట్ చేసుకుంటాము, లేదా ఆయిల్లో చూపించినట్టు డైల్యూట్ చేసుకోవచ్చు. యువర్ విష్, బట్ డైల్యూషన్ ఈజ్ కంపల్సరీ, ఉండలు కట్టకుండా. సో ఇలా కలుపుతూ పాలు పోస్తూ పోవాలా. దిస్ ఈజ్ మోర్ దాన్ లీటర్ మిల్క్. లీటర్ క్యాల్కులేట్ చేసుకోండి. లీటర్ మిల్క్ యాడ్ చేసినాం మనము. సో ఇప్పుడు పాలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాయి కాబట్టి ఏం టెన్షన్ ఉండదు, పగులుతుంది అవన్నీ అలా ఏం ఉండదు. ఆల్రెడీ బాయిల్డ్ వన్. సో నౌ లెట్ ఇట్ ఇంకొంచెం వేడి అవ్వనివ్వండి. సో అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా 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 టేస్టీగా ఉంది, బాగుంది. బయట అయితే కాస్ట్లీ, ఇంకా కార్న్ఫ్లోర్ ఎంత వేస్తారో తెలీదు. మనం ఇంట్లో అయితే కిడ్స్కి మంచిగా వేసుకోవచ్చు విత్ గుడ్ ఆయిల్. అందులో ఏం ఆయిల్ ఉంటుందో కూడా తెలియదు అవుట్ సైడ్. సో అది కొంచెం వేడి అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనము అందులో పెప్పర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. పెప్పర్ యాడ్ చేసినాం ఇప్పుడు. యాక్చువల్గా తినగానే సర్ది అవి కూడా ఉండవు. డోంట్ థింక్ ఇట్ ఈస్ హెల్దీ. ఇంట్లో చేసుకున్న ప్రతి ఒక్కటి హెల్దీ ఉంటుంది. అది లిటిల్ బిట్ ఆఫ్ ఆరిగనో మళ్ళీ యాడ్ చేసినాం ఎక్కడిదక్కడ. సో లిటిల్ బిట్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ ఎక్కువనే వేసుకుంటాము. లేదు పిల్లలు లేరు అంటే మంచిగా వేసుకోండి. కారం అవాయిడ్ చేసి పెప్పర్ వేసుకుంటే బెస్ట్ ఇందులో అయితే. డోంట్ గో ఫర్ కారం అండి. సో కొంచెం సాల్ట్, ఇంతకుముందు కూడా వేసుకున్నాం మనము, అది గుర్తుపెట్టుకొని మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. దెన్ మంచిగా కలపండి, మంచిగా మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు. ఏది ఉండద్దు. అది కలిసిపోతుంది ఆల్రెడీ వేడవుతూ బాయిల్ అవుతూ. సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ కామెంట్ చేయండి. మళ్ళా మిగిలిందంతా చీజ్ యాడ్ చేసేస్తున్నాము, నాట్ బటర్. ఓకే, చీజ్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్. ఈవెన్ ఐ am foodie అనమాట. హస్బెండ్ విల్ హెల్ప్ మీ సో మచ్ ఇలా ఏమైనా స్పెషల్ డిషెస్ చేసినప్పుడు. ఓకే, అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు అయితే విల్ లవ్ ఇట్. ఇది యాక్చువల్గా మేము ఓన్గా యాడ్ చేసుకున్నాం, ఇది బోన్లెస్ చికెన్ కూడా యాడ్ చేసుకుందాం అనేసి. సో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నదంతా ఇప్పుడు యాడ్ చేసేసేయాలి బాయిల్ అవుతున్న టైంలో. సో మొత్తం యాడ్ చేసేసి నీట్గా, దెన్ పాస్తా ఆల్సో యాడ్ చేయండి. యాడ్ చేసి ఎవ్రీథింగ్ మిక్స్ టుగెదర్. స్లోగా యాడ్ చేస్తూ ఉండాలి. ఒకరు హెల్ప్ తీసుకోండి, ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉంటారు. ఓకే, దట్ విల్ బి గుడ్. చూసారు కదా ఎంత మంచి కన్సిస్టెన్సీ వచ్చిందో. యాక్చువల్లీ ఇంకా క్రీమీ అవ్వాలి అనుకుంటే ఇంకా కార్న్ వేయండి. కార్న్ నాట్ గుడ్ ఫర్ అన్నట్టు అనిపించి మేము కొంచెం కార్న్ వేసుకున్నాం. సో టేస్ట్ అయితే సూపర్ ఉందండి. పిల్లలకి బాగా నచ్చింది, మాకు కూడా నచ్చింది. ఐ లవ్డ్ ఇట్. స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్. ఐ లవ్ యూ హనీ.
Thank you. Subscribe for more videos.